ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. నందగోపాల నందగోపాల. ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ముందుకు వెళ్ళకూడదు, అది సభ్యం కాదు. ఛీ, హలో హలో, ఎవరండి మీరు మా మీద వస్తారు? ఒరే ఆగండి, వస్తున్నాను, ఉండండి. ఏ బ్రదర్, ఆగండి 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 ఆగండి, ఉండండి. ఏమిటండి మీరు రోడ్డు మీద వెళ్తున్నామని వెంబలిస్తారే? అది సభ్యం కాదు, ఇది కరెక్ట్ కాదండి, తప్పు. ఏందా నేను మీదేం ఊయిలా, నేను వస్తుంటే నువ్వు అడ్డం వచ్చి పద్దేంగు నీ మీద పడిపోయింది. దాన్ని నన్ను అడిగితే నువ్వు అడ్డం వచ్చినావు, నీ మీద పడింది అంతే కదా. దాన్ని ఏమో తుడుచుకొని బావా సాలు కన్యా. ఏమిటండి ఇది? ఊసేమన్నా మర్యాద కూడా లేదా? అట్లీస్ట్ ఒకసారి అయినా చెప్పాలని ఉండాలేదా? నీకు అసలు బ్రెయిన్ ఉందా? నీకు అసలు సెన్స్ ఉందా అండి? అసలు మీరు చూడడానికి ఇంత గలీజుకున్నారేంటి? ఇదిగో బాసా, అప్పటికైనా మూడేం బాగలా. మా అమ్మను ముందుకు డబ్బులు ఇమ్మా అని అంటే మా అమ్మను ఆమె కాళ్ళు చేతులు ఎర్ర దెంగిన అమ్మాడు. ఇప్పుడే ఆమె కిష్టనాలు పోసి తగలబెట్టి బాగా మేము తప్పించుకొని వస్తాడు, అడ్డం వచ్చి పది ఎక్స్ట్రాలు తెంగతాడు. వదిలేని ఏం బావాలా, బలి ఓడుకున్నావు నువ్వా? చీచి, ముందు తాగుతారా మీరు? చి, ముందు అమ్మడం కానీ తొండడం కానీ తాగడం కానీ చట్టవిరుద్ధ నేరం అండి, మీకు తెలీదా? ఇప్పుడు ముందు తాగేవాడుది నేరం అయితే అమ్మేవాడుది నేరం కదా. చట్టం కంచి ఆ ముందు వస్తుంటే సరేలే, అది పక్కన పెట్టుకొని. ఇప్పుడు నేను ఒకటి చెప్తా బాసా, నేను పొద్దున్న నిద్రలేస్తా, నిద్రలేగా నేను రాపు పడుకుని నడుచుకుంటా పోతానయ్యా. నాకు ఆన్ చేస్తే కానీ దొడ్డుకి రాదు, అదొక వీక్నెస్, అది పక్కన పెట్టానుక. వచ్చే దారిలో కల్లోలు కూర్చోంటారు ఆడోళ్ళు, కల్లోలు ఓళ్ళు ఉండి అబే రాబే అంటారు. ఉమ్మా నేను రాలేను, నాకు తాగలేను, డబ్బులు లేవు నాకు ఆడ అంటాను. నేను ఓలేము డబ్బులు కొంటే మళ్ళీ ఇద్దులే పోయా, నువ్వు రావయా ముందే అంటారు. సరేలే అని చెప్పి 3 జగ్గులు తాగుతాను, ఇంటికి పోయి టిఫిన్ చేసి బేలుదేరి పనికి పోతా. బేలుదేరి పనిలో మా మేస్త్రి ఉదయాన్ని సాయంత్రం దాకా తుత్తారు తీర్చేస్తాడు మాకు. ఇంకా నాకు ఆ ఓలి నొప్పులకి ఏం చేయాలి తెలియక 250 తీసుకుంటా. ఒక గ్లాసు ఒక వాటర్ బెడ్ తీసుకొని నంచుకుని తీసుకొని అట్లా తాగేసి ఇంటికి వచ్చి పునుకుంటానయ్యా. నా ఒళ్ళు నొప్పులకి ముందు తాగుతున్నాం మేము. మా బాధ మాకు తెలుసు, ఆ బాధ తాగే వాళ్ళకి. మీకేం తెలుసు పంతులకి? ఏంటండి మీరు మాట్లాడేది? ముందు తాగే వాళ్ళకి ఇన్ని బాధలు ఉంటే నాకు తెలియదండి, నన్ను క్షమించండి. ఈ ఇమ్మల మరకులు నేనే ఉతుక్కొని నేను క్లీన్ చేసుకుంటానండి. సరేనండి, బాయ్. అయ్యయ్యో, అడ్డం లేండి, బ్రేక్ వైర్ తెగిపోయిందండి, అడ్డం లేండి. అయ్యో. మొన్న నీ కాడ బైక్ వైర్ ఒకటి తీసుకొని మేము క్లచ్ వైరా, అది తెగిపోయింది. అది ఏంది నువ్వు ఆ మంచి వైర్లు నువ్వు లేకుండా ఇంకో గన్ని తీసుకుని పెడతానా కింద పేల్చిపోద్ది అంతా. ఏంది మీరు ఇట్లాంటి వస్తువులు అమ్ముతున్నారు మీరా? పుష్ప గారు, మీకు కావాలంటే నేను ఇంకో వైర్ ఇస్తానండి. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రండి, మీకు ఫ్రీగా నేను బైక్ వైర్లు ఇస్తానండి. భలేవారేమా అట్టని చెప్పి మా వైర్ల మీద మీరు కేసులు తీసేలాడు, అట్టండి ఏం పెట్టకండి, సరేనా? నువ్వు ఎన్నిసార్లు కావాలంటే 2 సార్లు ఇస్తావు, వైర్లు బాగానే ఉంది. ఏమన్నా జరిగిన మాట మా ప్యానాలు పోతే మా ప్యానాలు తిరిగిస్తా. నేను కాకపోతే కేసు పెట్టలేదు అనుకో, ఎవడో ఒకటి తగలుతాడు నీకు. సరే నోడు, నా మొత్తం తీర్చిపోద్ది ఎంగతాళ్ళే. సరేలే, చూద్దాంలే ఎవరు పెడతారు కేసు. అవును, ఈడెందుకు వస్తున్నాడు నసగుద్దులోడు? అబ్బా, ఈడితో అసలు తట్టుకోలేమే. ఏమిటండి మీరు ఇచ్చిన వైరు పుట్టుకుని తెగిపోయిందండి. మంచి ట్రాఫిక్ లో ఉన్నాను, పడితే ఏంటి సమస్య? ఈ బేక్ వైరు ఇది ఏమన్నా పని చేస్తుందండి? అసలు ఏమన్నా షాప్ అయినా ఇది? ఒరే నాయనా, ఇప్పుడేరా షాప్ ఓపెన్ చేసింది, ఇంకా ఏమో అమ్మలేదురా. నువ్వు ఎందుకు వచ్చావు ఈ టైంలో నసగుద్దలు అన్నమాట? నీకు బ్రేక్ వైర్ కావాలంటే మళ్ళీ ఇస్తాను లేరా నాయన, ఇంకోటి ఇస్తానా? ఏంటి ఇంకోటిస్తే సరిపోతుందా? ఇప్పుడు ఆ బ్రేక్ వైర్ తెగిపోయింది, నేను కారును బస్సును గుద్దుంటాను, నా ప్రాణాలకి హాని అయి ఉంటుంది. అప్పుడు ఏంటి సమస్య? దిగో చూడండి చుట్టుపక్కల వారు, ఈ దగ్గర ఏం కొనబాకండి. ఈ నా కొడుకు మీద కేసు పెడతాను, ఫైన్ పెట్టి ఫ్యాక్టరీని మూపు చిప్పాని తెంగతాను. ఓ అమ్మో, నేనే బూతులు మాట్లాడుతున్నాను. అయ్యో, సరే ఫ్యాక్టరీని మూపు చేయడానికి నేనే ట్రై చేస్తాను, ఓకేనా? ఓ పంతులు బాసా, ముందా పని చేయి బాసా. వీడి కాడ నేను క్లచ్ దెంకపోయినా నా మాట ఊడిపోయింది. అదా నా మాట. నేను పుష్ప సినిమాలో హీరో తెలుసా, రామ్ చరణ్ అల్లు అర్జున్, ఆ వాడు నేను నాకే దోహం చేసేడు. నా కాడే మంచి నాణ్యతమైన వస్తువులు ఇట్లేదు ఆ సినిమా హీరోలకేనా, ఏం చేయలేండి. మీరు ఏం వరీ కాకండి పుష్ప గారు, వీడి మీద కేసేస్తాను. వీడి మీద కాదు, వీడి ఓనర్ మీద వేసి ఫ్యాక్టరీని మూపిచ్చేస్తాను. వీడి ఫ్యాక్టరీ ఉండకూడదు అసలు. నిలవంక ఒరే ఒరే నాయన, ఈ రామం కూడా వస్తున్నాడా? నా మట్టి ఎడితే ఆగలేవు, నా మట్టి తలకాయ నొప్పి. నందిని ఇక్కడే ఉంది, వెళ్ళి కూర్చుంటే ఏమని అనుకుంటుందా? అయ్యి బాబు వద్దులే, తను ఇక్కడి నుంచే చూసి ఆనందిస్తాను. ఉరి ఏడేవుడు, ఉరి 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 ఉరి. అయ్యి బాబాయ్, ఏంటి పైన కూర్చున్నాడు? అబ్బా, రామం కూడా అనుకుంటే ఈడెవడో వచ్చి పద్దింగాడా, ఏడంటాడు చేయలేసేస్తున్నాడా? ఎవరికైనా చెప్దామంటే అన్నమాట, చెప్పలేను. ఏం దశిదా? నందిని ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. వాడు ఏం చెయ్యి పైన వేసేస్తున్నాడు, ఏం అర్థం కాలేదు. ఏయ్, ఏమిటో చేస్తున్నావురా నువ్వు? ఏం చేస్తున్నావు? ఏంటంటే కూర్చొని గమ్ముకున్నారు, ఇటు సవదేంగండి వచ్చి. నా కొడుకు ఆడపిల్ల కమ్మి చేస్తుంటరా కొట్టండి. అయ్యి బాబాయ్, కొట్టకండి, ఆగండి, కొట్టకండి.
ఒక మనిషిని మనం హింసించడం కానీ కొట్టడం కానీ నేరం అండి, చట్టవిధంగా నేరం అండి. వాడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్దామండి. అదే రోజా నువ్వే సాగు దెంగ మళ్ళీ కొడబాకంటా అంటావా? ఏంద్రా మొత్తం తలతకినా మడ్డే వారం దెంగుతున్నావు, పద్దన ఎంత దెంగ తగ్గొచ్చా నువ్వు? బా భలే కొడుతున్నా, పోలీస్ స్టేషన్ దెంగబా, వాళ్ళు బిర్యానీ పెట్టి సాగుతారు ఇన్ని. ఓరా ఏమిటండి మీరు పోలీసులను తిడుతున్నారు? పోలీసులు చాలా మంచివారండి. చట్టాన్ని మనం అతిక్రమించితే శిక్షించే అధికారం పోలీసులకు ఒకటే ఉంటుందండి. పోలీసులకు ఇవ్వాల్సిన మర్యాదను మీరు ఇవ్వండి, లేదంటే మీరు సావు దెంగతారు మిమ్మల్ని పోలీసులు. ఉయ్యమ్మ తల్లి ఎవరో గుద్దు పని కరేవా? ఉయ్యమ్మ తల్లి ఏందిదే రక్తమా? ఊరే నాయన ఉయ్యమ్మ నన్న గోపాల ఉయ్యమ్మ యాక్సిడెంట్ అమ్మా. ఊరి తల్లి, ఊరి నాయన ఇలా చూస్తూ ఉన్నారే గమ్ముగా. ఎవరైనా చూడ తేవచ్చు కదా, ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేయొచ్చు కదా, ఎవరైనా వాడిని పైకి లేవచ్చు కదా. ఓ ఏంది నువ్వా నోరెత్తుతానమాట? ఎవరన్నా సోడా తేవచ్చు కదా అంటావా? నువ్వు దెంగరవచ్చు కదా, ఏం డబ్బులు అయిపోతాయా? బా బలి పిసిరా అన్నమాట నువ్వా? ఇచ్చి ఏమిటండి ఈ సమాజం? నలుగురు ఐదుగురు గుంపుగా ఉన్నారు, నేను రాకపోతే ఏంటి పరిస్థితి? ఉండండి, ఏదైనా కారు ఆపుతాను, ఆ కారులు తీసుకుపోతాం. ఓ అంతలోకి ఎవరైనా చూడదేంటండి? ఓ ఆపండి ఆపండి ఆపండి. ఇక సువేది సార్ 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 ఏమనుకోకుండా సార్, ఆ బాడీని డెడ్ బాడీ కాదు బతికే ఉంది, అది నాకు కొంచెం హాస్పిటల్ తీసుకుపో సార్, కొంచెం హెల్ప్ చేయండి అండి. ఓ మాస్టరు, నేను ఇప్పుడే కొత్త కారు కొనుక్కున్నా, సీట్లు కూడా కొత్త తెల్లవి ఉన్నాయి సీట్లు. ఓ నేర్చుకుంటున్నాం, రక్తం అంతా నాకు అయిపోద్ది. అసలు వాడు బతుకున్నాడో చచ్చిపోయాడో తెలియకుండా నన్ను కారు లేచుకోమంటున్నావా? కొత్తగా ఇప్పుడే నేను పూజ కూడా ఎత్తుకోపోవాలి కారుని. బలి ఓడుకున్నావు నువ్వు, బలి ఓడేసిడా. అయ్యో అటు అనకండి, నిండి ప్రాణాలండి పోతాయండి, కళ్ళ ముందే పోతాయి. నేను కాలు పట్టుకుంటానండి, అయ్యా నేను తలకాయ పట్టుకుంటాను, నన్ను గొంతుకే పట్టుకున్నాను, నన్ను గొంతుకు నన్ను కాలు పట్టుకున్నాను, వరకు కాపాడన్నా నన్ను చూడనా? దెంగ వదిలేట్టుకోలేవా? పోయి దెంగరా పో, నా మాట ఏడా ఉంటా. అయ్యి ఒప్పుకున్నాడై ఉన్నాను, అక్కడే ఉన్నాను, నా బాడీ తెచ్చుకుంటాను. ఊరి నా కొడక ఊరి ఉంటానని చెప్పి తెంగా కుదర నా కొడక. ఇట్లాంటి వాళ్ళని బట్టి సమాజం ముందుకు రావడం లేదండి. ఏంటండి ఈ పరిస్థితి? నిండు ప్రాణాలు పోతాయండి ఇక్కడ. ఊరి ఏంది నువ్వా ఇంత టైం చూస్తున్నానా? ఊరికే పెద్దంగా అరుస్తున్నావా? ఏందువా నువ్వా? ఎవరికో యాక్సిడెంట్ ఏందుడా? నా మరి ఏం అర్థం కాదు, తలగా తిరిగిపోతున్నావు. ఒరే నా బట్ట, నీకు యాక్సిడెంట్ అయింది అనుకున్నాను కదరా, ఇంతవరకు ఇక్కడ ఉన్నాను కదరా, వృద్ధాకి షోడాకి డబ్బులు కూడా దండగరా నీకు. ఏంద్రా ఈ ముఖం అంతా ఈ రక్తం ఏందిరా నాయన, ఎంత తాగేవరా నువ్వు? ఓ బాసా నేను ఎంత ఆగలేదు మోసా. ఒకడు నాకు పందెం పెట్టుకున్నాడు మామ, వాడు వెమ్మలు వేసుకొని నువ్వు ఎంతసేపు ఉంటావురా, నీకు అంత కొత్త కదా వెమ్మలు అని అన్నాడు మామ. అది నేను 500 ఇస్తాడు పందెం పెట్టాడు, 500 అని చెప్పి నేను వెమ్మలు వేసుకున్నాను. నా దెమ్మ తిరిగి పడిపోయాను నేను. నామడి ఎక్కడ ఊసుకున్నా నాకే తెలియదు, నేనే పైన ఊసుకొని మకాన్ని ఊసుకొని గందరగాలం అయిపోయాను, నాకేం అర్థం కావట్లేదా. ఇచి పాపిష్టేదవా, నీ వల్ల ఒక 5-6 మంది ఇక్కడే ఉన్నారు కదరా ఆఫీస్ వదిలేసి, నీకు యాక్సిడెంట్ అయిపోయింది అనుకున్నావు కదరా నా బట్ట. సరేలే, విమల్ అటంటే అటు వేసుకోకూడదు నాన్న. అక్కడికి వెళ్ళి విమల్ అడిగిన తర్వాత విమల్ మసాలా ప్యాకెట్ ఒకటి చిన్నది ఇస్తాడు, అవి 2 కలిపేసుకున్నావు అనుకో, నీకు ఆరోగ్యానికి మంచిది, ఓకేనా? సరే. ఓ మామ, ఓ అగివిటి మచ్చా మామ ఎక్కడున్నావు మామ? రామావ నీతో కొంచెం మాట్లాడాలి. ఏడి అగిపిటి మచ్చాగోడు ఇది తాగని. మామ నమస్తే మామ, ఎలా ఉన్నావు? బాగున్నా కానీ ఏంది ఇట్లా వచ్చావా? సామాన్యంగా రావేట్టా, ఏదో సమస్య పడింది నీకా. ఏందో సమస్య చెప్పు గందరగా. అమ్మా ఇది పెద్ద సమస్య మామ. ఏం లేదు మామ, చట్టాన్ని ఎవడు అసలు సక్రమంగా పాటించడం లేదు మామ. ఉదయాన బ్రేక్ వైర్ కట్ అయిపోయింది మామ, బ్రేక్ వైర్ అడిగితే వాడు సౌద్ ఎంగతా నువ్వు పో అన్నాడు వాడు. ఈవిడికి ఎంత ధైర్యం? సరేలే అని చెప్పి ఆఫీస్కి వెళ్తుంటే వాడు వెమ్మలు వేసుకొని ఓడి పైన ఊసేసుకుని అక్కడ మర్యాద లేకుండా పడిపోన్నాడు మామ. అసలు ఏమన్నా మర్యాద ఉందా చెప్పండి మామ? వీళ్ళందరికీ మంచి గుణపాఠం చెప్పాలి మామ, ఏదైనా ఐడియా చెప్పు మామ. చూడల్డా వీళ్ళందరికి మనం గుణపాఠం చెప్పంటే మన వల్ల కాదురా. సరే నేను ఒక చిన్న వెబ్సైట్ చెప్తాను నీకు, అక్కడికి పోయా నువ్వు ఫోన్లో అపరిచితుడు.com అని కొట్టు. నీ సమస్యలన్నీ ఓడి చెప్పున మనసు ఓడి తొత్తారు తెరిచిపోద్ది ఎంగతాడు వీళ్ళందరికీ. ఏమే ఇప్పుడే సెర్చ్ చేయి గబానా అపరిచితుడు.com, ఓకేనా? సరే మళ్ళీ ఏదంటే సెర్చ్ చేయబాక, అపరిచితుడు.com లేకపోతే మియా ఖలీఫా.com అని కొడతావా? అట్లాంటి చేయబాక ఇండ్లలో సాగు తెంగతారు ఇండ్లలో అమ్మోళ్ళు, సరేనా? సరిపోతుంది నువ్వు ఇంకా. టీవీలో వస్తుందా రాదు ఆ వెబ్సైటు? అపరిచితుడు.com అని చెప్పాడు కదా, టైప్ చేద్దాం. అవును కీబోర్డ్ కూడా లేదు కదా. హే సిరి అపరిచితుడు.comని స్క్రీన్ మీదకి తీసుకురా. వచ్చాడు. రే నీ అబ్బా, రే నీకు ఏ సాయం కావాలో అడిగిరా, అపరిచితుడిని మాట్లాడుతున్నాను రా, చెప్పురా. ఏమిటబ్బా ఇది? అపరిచితుడు అనుకుంటే ఏదైనా పెద్ద వైలెన్స్ మ్యాన్ అనుకున్నానే, వీడేంటి పీలగొంతులో మాట్లాడుతున్నాడు? రే నీ అబ్బా, నీకు తెలియదురా, నేను పీలగొంతు అయినా చాలా వైలెన్స్ మ్యాన్ రా, నీకేం సహాయం కావాలో అది అడిగిరా చాలు ముందుగానే. ఏదో ఒకట్లే. సరే అపరిచితుడు గారు, ఇదిగో అండి, సమాజంలో ఎవరు రూల్స్ ఫాలో అవ్వడం లేదండి. మొన్న యాక్సిడెంట్ అయితే వాడు కారు ఆపమంటే ఆపలేదండి. మొన్న బస్సులో నందిని నడుంగిలబోయాడు. ఈ విధంగా ఉందండి, వీళ్ళందరినీ శిక్షించాలి కదా, మీరు నాకు కొంచెం హెల్ప్ చేయగలరా? రే నీ అబ్బా,
నువ్వు వచ్చింది అపరిచితుడు.comలోకి హెల్ప్ కోసమేరా. నేను హెల్ప్ చేయకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారా నీకు? సరే ఆ బండి నెంబరు వివరాలు పెట్టరా. నువ్వు చింతించకుండా నిద్రపోరా, వాడికి పగిలిపోద్ది రే పోరా. నేనేదో శుభమానం కారు కొనుక్కుంటే ఆ పంతులు కొన్నమాట దీని మీద యాక్సిడెంట్ బాడీ వేసుకోమంటాడు. స్థలం వచ్చిపోద్ది ఇంకా నుంచి. నేను అబ్బా నేను తల్లిని ఏమినా ఈరోజు రోడ్డు మీద ఒక మనిషి పడిపోయి ఉంటే యాక్సిడెంట్ అయ్యింటి, వాడి కోసం బండి ఆపమంటే ఆపలేదు ఎందుకురా నువ్వు? నా ఎలా అయ్యి బాబా ఇదేంటండి, ఇది అపరిచితుడు గొంతు ఎట్లా ఉంటుంది అనుకుంటే ఇది ఏంది పేల గొంతు పడుతుందండి. అయినా కానీ నన్ను వదిలేంటండి, నేను ఏదో తప్పు అయిపోయింది. కొత్త కారు అండి ఇది, ఏం చేయమంటామండి, కారు కొత్త కారు అండి. నీ అబ్బా నేను పిల్లగొంతు అయి ఉండొచ్చురా, కానీ నా ప్రవర్తన మారదురా అబ్బాయి చంటి. వాడేదో యాక్సిడెంట్ అయ్యింది, అదే నీ చెల్లు నీ అక్కో నీ అమ్మ ఎవరు అయి ఉంటే నువ్వు ఆపవు కదరా, ఆపుతావు కదరా నా అయ్యాల. అదే సాటి మనిషికి సహాయం చేయడానికి నీకెందుకురా అంత ధైర్యం? నీకు ఇలా కాదురా, నీకు ఫ్లాష్ మ్యాన్ దెబ్బలు 4-5 పడాలి రచ్చంటి. నా వదిలే అన్న లైట్లు ఆపాకన్నా. అన్నా అన్నా ఉండనా ఉండనా ఏ రా మరి ఏంద్ర వాటిని చంపేది ఎంగుడా? ఏంద్రా మరీ ఇంత ఘోరంగా చంపున్నాడు రే. షేర్ అక్కడ ఏదో రాస్తున్నాడు షేర్. ఇది యాక్సిడెంట్ కదరా మామ, ఇది యాక్సిడెంట్ కదరా. అరే ఎవడో చంపాడు బాధ ఏం చేస్తున్నాడు రా. రాస్తున్నాడు అంటే ఎవరో చంపాడు ఏం రాస్తున్నాడా? అకుంపతం అకుంపతం పతం కుతం పతం కుతం కుతం 5x6 5x7 ఇది అత్తిరిదా అకుంపతం రాశాడు అంటే వాడు ఏదో మెసేజ్ ఇస్తున్నాడు మనకి. కనుక్కో నా కొడుకు తొందరగా పడాలంటే ఇట్లాంటి సవాళ్ళు చాలా లేచిపోతాయి. షేర్ మీరు రత్నాకిలి నోట్లో వేసినా కానీ అకుంపతం పుతుంపతం భలే మాట్లాడారు సార్. మీలాంటి వారు ఉంటే హంతకులు ఎక్కడున్నా దాంకులేరు సార్. మీకు ఒక హెడ్స్ అప్ అండి. ఏమిటి నందిని గొమ్మగా కూర్చున్నావు? ఏమిటి సీట్లు ఏం బాగలేవు రాము, నాకేం నచ్చలేదు ఈ రైలా. నీకు రైలు నచ్చలేదా? సిటిఆర్ ఎక్కడ ఏంటండి ఈ రైలు? సీట్లు సదరంగా లేవు, గేడంటే అక్కడ గుడ్లు పడుకున్నాయి. 150 రూపాయలు దెంగే వెయ్యి మాత్రం సీట్లు శుభ్రం చేసుకునే తెలీదా? అవ్యా ఏంది అవ్యా నువ్వా? 650 మంది రైల్లో ప్రయాణం చేస్తుంటావు అక్క. నా కొడుకు కూడా ఇప్పటికి ఒక కంప్లైంట్ కూడా లేదా? మాను బొడవా, నువ్వు ఎక్కిన కాడి నుంచి ఇప్పుడు 45 చెప్పావు నువ్వు ఆ సాకులా. ఏంది నువ్వా? నందిని నీకు ఆకలేస్తున్నాను, ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న హోటల్ నుంచి నీకు ఫుడ్ తెప్పించాను నందిని. ఇదిగో ఇప్పుడు వస్తున్నాడు ఆ అబ్బాయి కాడ ఫుడ్ తీసుకో నందిని, ఓకేనా? ఫుడ్ వాసన వస్తుంది. ఏయ్ అబ్బాయి ఆగాగు, ఏం ఫుడ్ అది? ఏంది ఇది? పప్పు పేరుతో పసుపు నీళ్ళు, అన్నం పేరుతో బియ్యం, పప్పుచారు. సీటిఆర్ రా ఇక్కడికి. ఏంది నువ్వు అసలు ఏంది వడ్డింపు? ఓరే నాయన నీతో ఆగలేకపోతున్నాం కాదు రే. నువ్వు సిటిఆర్ అని నా పిలుస్తున్నావు అన్నమాట. నీ కాడ తిరగను కాలు నొప్పులు తెగుతున్నాయి కదా. ఏంది నువ్వు రే? నా మాట ఓడితే యాగలు నా మాట నసనా మాట అయిపోయినా ఓడా ఓడితే ఏ మాటలు మీరు తేగండి. ఓడితే పని కదా నా మాట. గో రామంగా ఇంకోసారి కానీ ఎక్స్ట్రాలు కానీ తెగామనుకో ట్రైన్ తోచిపోద్ది తెగతున్నా అన్నమాట. పాతం ఆకలి తెగతుందండి, నేను చేస్తుంటే రూల్స్ తెగతున్నావు ఇక్కడికి వచ్చా. ఏమిటి నందిని నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? గువ్వ పగిలిపోద్ది ఇంకోసారి మాట్లాడితే. నోరు మూసుకొని ఉండు. అన్ను ఆకలి తెగతుంది నాకు. ఒరే వండటని తెగపోడు నాయన, కూడకూడ తిండిడా. అత్తమ్మగారు నీతో కొంచెం మాట్లాడదే. నువ్వు లేరా తాగబోతున్నమాట, నీతో కాదురా ఆయనతోరా. అత్తమ్మగారు నీతో కొంచెం మాట్లాడాలండి. అవును మాట్లాడే ముందు మీ కాళ్ళకు నమస్కారం. అత్తమ్మగారు దీన్ని స్వీకరించండి. అత్తమ్మగారు అది ప్రేమ లేక అండి. దంగరీనా నా ముందర నా భార్యకి లవ్ లెటర్ ఇస్తున్నాడు. ఆయన దంగరీనా సావు దంగరీని పట్టుకున్నా తగ్గబోతున్నా కూడా నీకు మందులు లేదు గమ్ముండు. అత్తమ్మగారు ఇది నీకు కాదండి నందినీకండి. ఇది వయసు వచ్చిన ఆడపిల్లల్ని పట్టుకోవడం కానీ ముట్టుకోవడం కానీ మాట్లాడడం కానీ తప్పండి. ఏదైనా ఉంటే తల్లిదండ్రులకే ఇవ్వాలి. అదేనండి నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మలు పెంచింది అంతేనండి నన్ను. ఇదిగోండి అత్తమ్మగారు తీసుకోండి, దీన్ని ఖచ్చితంగా అందజేయండి. రామంగా నువ్వు భలే మంచోడురా నాయన. నా కూతుర్ని ఇస్తే నీకే ఇస్తాను రా. ఎందుకంటే నేను గో తాగుపోతున్నా అన్నమాట. ఇగో ఏడితే లేక సస్తాను అన్నమాట. 10 నుంచి 250 తగులుకోను నా కొడుకు యానించి తెగొచ్చింది నేనా. నువ్వు ఎట్లా తాగవు? నీ కాడ బతికిపోద్దురా నా కూతురా. ఈమె 250 అన్నమాట. ఉదయం నుంచి అడుగుతున్నా మీ కూతురు వస్తున్నా పిల్లల ముందు మాట్లాడబాక. ఏడు కూడా ఎత్తేసుకున్నా ముందా. ఏమో ఒక రోజు తాకుండా చచ్చిపోతా నువ్వా నా మాట. నేను దేకరావడం తప్పు అసలు. ఈడేంది అత్తమ్మా మీకేదో రామంగోడ ఏమో లెటర్ ఇచ్చాడంటే నందికేమైనా దాని అంటే అమ్మా తొందరగా అన్నమాట. యాగలేకపోతున్నావా? మర్చిపోయాను మే. ఇదిగో మే లెటర్. నీ అమ్మ పడవ ఇదేందిదా? షాపింగ్ మాల్కి పోయి లిస్ట్ ఉన్నట్టుందా? చదువుతుండు. ప్రియాతి ప్రియమైన నందినికి ప్రేమతో రాస్తున్న ప్రేమ పిత్రిక. పిత్రిక అంటాడేంద్రావుడా? సరేలే
నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే నేను వంగీకరించడం ఏంద్రా? సరేలే, నువ్వు కానీ నా ప్రేమను అంగీకరించకపోతే నా ఊపిరితిత్తులో నిప్పేంద్రా. నిన్ను నా గుండెలో నిన్ను నా గుండెలో దాచుకుంటాను. నువ్వు నా గువ్వేంద్ర మధ్యలో గువ్వలో దాచుకో. ఇదేం ప్రేమ లేకరా నా మాట లేదా? నా కొడుకుని రమ్మని నా మాట మాట్లాడతా. ఉత్తి బూతులే ఉన్నాయి దీంట్లో. నా కొడుకు చూడు, లవ్ లెటర్ చేత కదా నా కొడుకు, నా కీర నేను రాస్తానంటే ఆయన పెద్ద పుస్తకం రాసినట్టు బిల్డప్ దిగుతున్నాడు. ఒరే రాముగా రారా నా మాట, ఎంతసేపు ఉండాలి నీ కోసం నా మాట? రారా నాయన, నేను పోవాలా? నువ్వు నా మాట భలే ఓడుకున్నావా? మటలో ప్రేమ ఒకటి వేసుకొని. ఏమిటి నందిని, లవ్ లెటర్ చింపేసావంట. నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు నందిని? నందిని, నేను ఉదయాన్నే లేస్తాను నందిని, 3 సార్లు బ్రష్ చేస్తాను నందిని, ముందు అలవాటు లేదండి, బీడీ తాగను, నేను విమలేను, హాన్సేను, ఏమేను, నాకు చెడ్డ అలవాటు లేదు, సినిమాలకేను, ఏమేనండి. నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు చెప్పండి? నేను పూలే పెట్టుకుని చూసుకుంటాను, జాబ్ చేస్తున్నాను, 30,000 శాలరీ వస్తుంది. నీకేం తక్కువ చెప్పు? రామంగా నీకు 30,000 40,000 నెలకొచ్చినా నీ కారు కాపురం చేయలేవురా నాయన. ఎందుకను నీ అంత నా నసరా మాట ఎవరు ఉండరు నా మాట? ఆ సంగతి నీకు తెలుసా? లేదా లేస్తే కూరలో ఉప్పు లేదు, నా అమ్మట లేదు, నా గొట్లు ఆడినాయి, నా చెప్పులు ఆడినాయి, నా సాక్స్ ఆడినాయి. మీ అమ్మ నీకు దెంగిస్తావు నువ్వు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఊయకూడదు, పెత్తకూడదు, వాసన చూడకూడదు. నా మాట నీతో పని కాదు. నేను కానీ పెళ్లి చేసుకున్నాను అనుకో, తలకాయ నిప్పి నా మాట చచ్చిపోవాలి ఊరేసుకొని. నువ్వు కంప్లీట్ బాగుస్తున్నావా? నసరామాట నువ్వు. ఏమిటి నందిని మొహానే తిట్టేస్తున్నావు? అయినా నా మనసుని గాయపరిచేవు నందిని. ఇంక నేను బతకడానికి నాకు ఇంకేముంది ఈ లోకంలో? పోయి సావరా నా మాట, పాది సేమ్ తెంగత్తా. నీ వల్ల సమాజం బాగుపడుతున్నా మాట. బేకోయిల మీద కేసు పెడితివి, అన్నం పెట్టి వాళ్ళ మీద కేసు పెడితివి, వాడు ఎవడు విమలేసుకుంటూ వాడి మీద కేసు పెడితివి. ఎంత మీద కేసు పెడతావు నువ్వు? నువ్వు నసనా మాట తెంగి నువ్వు నా మాట నుంచి సావు లేకుంటే.